న్యూస్కి స్వాగతం. నేను మీ కోనేరు వేణుగోపాలరావు. విశాఖపట్నం విజయ ప్రాంగణంలో సిబిసిఎన్సి ఆస్తులపై ప్రత్యేకంగా ప్రెస్ మీట్ జరిగింది. పత్రికా విలేకరుల సమావేశంలో సిబిసిఎన్సి టీం ఎవరైతే ఉన్నారో వారు మాట్లాడుతూ గత 2 వారముల నుండి సిబిసిఎన్సి ఆస్తుల విషయమై అనేక మంది గ్రూపులు అలాగే టీవీ ప్రెస్ మీట్లలో వాట్సాప్లో అలాగే దినపత్రికలో అనేక విధంగా జరుపుతున్న చర్చలను మేము వింటున్నామని, అయితే సిబిసిఎన్సి ఆస్తుల పరిరక్షణ అనే ముసుగులో సిబిసిఎన్సి మరియు విశాఖపట్నం బాప్టిస్టు సంఘములకు సంబంధం లేని కొందరు వ్యక్తులు నాయకులమని చెప్పుకుంటూ అల్లకొల్లాలం సృష్టిస్తున్నారని, వీరికి నిజానికి ఆస్తుల పరిరక్షణ వీరి ధ్యేయము మరియు ఏజెండా కానే కాదని, అయితే ప్రస్తుత పరిస్థితిని ఆసరాగా చేసుకొని అక్కడ ఉన్న సదరు వ్యక్తుల నుండి ఆర్థిక స్వలాభం పొందుకున్నకు వీరు ప్రయత్నం చేస్తున్నారని, ఆ ప్రయత్నంలో ఇది ఒక భాగమని, ముఖ్యంగా సిబిసిఎన్సి ఆస్తుల పరిరక్షణ కమిటీ అని చెప్పుకుంటున్న శ్రీ ఆర్ఎస్ జాన్, రెవరెండ్ కె డానియల్ గాంధీ, రెవరెండ్ ఎం జోసెఫ్ ప్రకాష్, వీళ్లకు సహకరిస్తున్న దాసరి యాకోబు మరియు ముత్తాబొత్తుల రత్నకుమారుడు ప్రస్తుత అజమాయిషీలో హిల్క్రాస్ట్ బంగ్లా యొక్క సదరు వ్యక్తులను పదే పదే డబ్బులు ఇమ్మని వారు డిమాండ్ చేస్తున్నారని వారు తెలిపారు. ఈ సమావేశంలో సిబిసిఎన్సి లీగల్ అడ్వైజర్ రవికుమార్, రంగారావు, విశాఖపట్నం సిబిసిఎన్సి రైతు సంఘాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. నా పేరు సిబిసిఎన్సి సెక్రటరీ ఫ్రమ్ 1992 అప్ టు దిస్ డేట్. ఈ రోజు వరకు నేను సెక్రటరీగా పనిచేస్తున్నాను, ఎడ్యుకేషన్ కమిటీ కన్వీనర్గా పనిచేస్తున్నాను. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు చేసిన దాన్ని మేము దాన్ని రిజైండ్ అవుతున్నాము. ఇప్పుడు మీకు ప్రకటించిన వాళ్ళందరూ కూడా నాట్ సిబిసిఎన్సి మెంబర్స్, వాళ్ళు సిబిసిఎన్కి సంబంధించిన కాదు. వాళ్ళ మీద హైకోర్టులో డిగ్రీలు ఉన్నాయి. ఆర్ఎస్ జాన్ మీద ఓఎస్ నెంబర్ 2 విజయనగరం కోర్టులో ఈజ్ నాట్ ఎట్ ఆల్ సిబిసిఎన్సి మెంబర్ అని డిగ్రీ వచ్చింది. రెండోది దాసరి యాకోబ్ అనేవాడు సిబిసిఎన్సి స్టేట్ మెంబర్ కాదు. దాసరి యాకోబ్ సిబిసిఎన్సి స్టేట్ మెంబర్ కాదు. వాడు అవుట్ సైడ్ నుంచి వచ్చి గవర్నమెంట్తో గుర్తింపు పొందుతూ కోర్టులు ఆస్తి అమ్మేశాడు. అది గవర్నమెంట్కి నేను రిపోర్ట్ చేశాను, డాక్యుమెంట్ కూడా వాడు సబ్మిట్ చేశాను. వాడు కన్వీనర్ కాదు, వాడు బోగస్. టీచర్ పోస్టులకి కోర్టులు సంపాదించాడు, కోర్టులు గడించాడు. 2 అపార్ట్మెంట్లు కొన్నాడు దాసరి యాకోబు. మొత్తాల గోపాలకృష్ణ మీద క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. కాకినాడలో బెయిల్ మీద ఉన్న క్రిమినల్ కేసెస్ 4 ఉన్నాయి, బెయిల్ మీద ఉన్నారు వీళ్ళందరూ. ఆర్ఎస్ జాన్ అనేవాడు చర్చిస్తామని దుర్వినియోగపరుస్తున్నాడు. మీకు లెటర్ రాసిస్తాం, మీకు కావాల్సిన ఎవిడెన్స్ కూడా మేము ప్రొడ్యూస్ చేస్తాం, కోర్టు ఎవిడెన్సెస్. డానియల్ గాంధీ అనేవాడు కాకినాడ ప్రాపర్టీ అమ్మితే ఓఎస్ 98లో జడ్జి గారు ఇది థియేటర్ అని రాసింది. థియేటర్, ఇది థియేటర్. కనుక ఈ చీటింగ్ చేసే వాళ్ళందరూ కూడా ఇప్పుడు మేము 1993లో హిల్క్రాస్ట్ బంగ్లాని మేము అమ్మాము. డిస్ట్రిక్ట్ రిజిస్టార్ గుర్తింపుతో కోర్టు డిగ్రీలతో అమ్మాము ఆ ప్రాపర్టీని. దాని మీద అప్ టు సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సుప్రీంకోర్టు వాళ్ళు ఆ ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ చేశాడు వాళ్ళకి. సుప్రీంకోర్టు కూడా హ్యాండ్ ఓవర్ చేసింది ప్రాపర్టీ. 30 years పోరాటం చేసింది దాని మీద. వీళ్ళందరూ కూడా దాని మీద డబ్బులు గడించా కొరకు, బ్లాక్మెయిల్ నేర్చిన కొరకు వాళ్ళు వచ్చి ఈ ప్రెస్ మీట్లు పెట్టుకుని వాళ్ళ అబద్ధాలు సాక్ష్యం చెప్తున్నారు. వాళ్ళు జెన్యున్ పర్సన్స్. మా సిబిసిఎన్సి సొసైటీ కొరకు వాళ్ళు డబ్బులు ఇచ్చి మా సొసైటీని బాగు చేయడానికి కొరకు వాళ్ళకి ఇచ్చాం. అంతకుముందు 12 అగ్రిమెంట్లు జరిగింది దాని మీద, ఆ హిల్క్రాస్ట్ మీద. అవన్నీ మేము కొట్టేయించి వీళ్ళకి రత్న హెగ్డేకి రాశాం దాన్ని 1993లో. సుప్రీంకోర్టు వరకు అన్ని క్రిమినల్ కేసులు జరిగినాయి. అన్నీ కూడా కోర్టులు కొట్టేసినాయి. సుప్రీంకోర్టు కొట్టిన తర్వాత జిల్లా కోర్టు ద్వారా దాన్ని హ్యాండ్ ఓవర్ చేశాడు ప్రాపర్టీని వాళ్ళకి. ఈ మధ్య వీళ్ళందరూ బ్లాక్మెయిల్ చేయడానికి కొరకు, డబ్బులు సంపాదించడానికి కొరకు ఇటువంటి అనౌన్స్మెంట్లు చేసి మిమ్మల్ని ప్రెస్ వాళ్ళందరినీ కూడా మోసగిస్తున్నారు. వాళ్ళు మీకు కావాల్సిన ఎవిడెన్స్ మేము ఇస్తాం రాసి, డిగ్రీలు కూడా వాటిలు కూడా మీకు ఇస్తాం, మేము సిద్ధంగా ఉన్నాం. నేను సెక్రటరీగా పనిచేస్తున్నాను 1992 నుంచి. మాకు డిగ్రీలు ఉన్నాయి, డిస్ట్రిక్ట్ రిజిస్టర్ గుర్తింపు ఉంది,
అవన్నీ కూడా హైకోర్టు మమ్మల్ని గుర్తించింది. గవర్నమెంట్ జీవో పాస్ చేసింది మాకు. అన్ని సమస్తం ఉంది సార్. మీ ప్రెస్ వారికి మేము వాట్ ఎవర్ యూ వాంట్ ఐఎమ్ రెడీ టు ప్రొడ్యూస్ ఎవ్రీ పేపర్, ఎవ్రీ డిగ్రీ. ఈ అనౌన్స్ చేసిన అందరూ కూడా దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు కానీ, సీఎం గారు కానీ, విజయసాయి రెడ్డి గారు ఎటువంటి సంబంధాలు లేవు. అవన్నీ వాళ్ళకి సంబంధం లేని అని కూడా కల్పించి వాళ్ళు పొలిటికల్గా పెడతారు తప్ప వాళ్ళకి దీంట్లో సంబంధం లేదు. ఈ ఇష్యూలో, ఈ ప్రాపర్టీ ఇష్యూలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ, విజయసాయి రెడ్డి గారు సంబంధం లేదు. మేము ఓపెన్ చెప్తున్నాం. ఎంపీ గారికి అసలు సంబంధం లేదు. ఇవన్నీ కూడా బ్లాక్మెయిల్ చేయటానికో, డబ్బులు సంపాదించాకో చెప్తున్న మాటలు కోర్టు ద్వారా మేము తెలుసుకుంటాం సార్. మీ అందరికీ విన్నవించేది ఏంటంటే వీఆర్ గోయింగ్ టు కోర్ట్ టు డిసైడ్ ది ఎంటైర్ మ్యాటర్. మేము ఆల్రెడీ కోర్టులో ఉన్నాం, హైకోర్టులో ఉన్నాం, సుప్రీంకోర్టులో కూడా ఉన్నాం. మీకు అన్నీ కూడా ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేస్తాం. మీ సో కాల్డ్ మీరు మాకు ప్రతి ముఖ్యులు, ప్రజల కొరకు సేవ చేసే ముఖ్యులు మీరు. మిమ్మల్ని మేము గౌరవిస్తాం. మాకు రిపోర్టర్స్ అంటే చాలా గౌరవం. కనుక మీరు ఉన్నట్టు రాయండి. మీకు ఏమేమి కావాలో మేము చెప్పిన మాటల్లో అవన్నీ రికార్డ్ చేసి, ఎందుకంటే మీ లాంగ్వేజ్ మాకు రాదు, రైట్? జర్నలిజం మాకు తెలియదు కనుక మీకు అన్ని సిద్ధంగా ఉంది. 19 అంతకుముందు ప్రీవియస్గా ఒక 6 years నుంచి వేడికట్టుగా ఉందండి ఆ స్థలం. ఆ స్థలంలో చాలా గొడవలు జరిగినాయి. చాలా బ్యూటీ క్లినిక్ మీద చాలా చెడ్డ పేర్లు మీ పేపర్లో కూడా వేసాడు. అవన్నీ వాటిలన్నింటినీ చాలామంది అమ్మేరు. దాన్ని అవన్నీ పక్కకు పెట్టేసి దీన్ని ఆక్రమించారు చాలామంది. దాంట్లో గొడవ జరిగింది. ఆఖరికి ఏం చేసామంటే హెగ్డే గారికి ఇది సొసైటీ పేరు మీద ఆడ క్రిస్టియన్స్ కనుక వాళ్ళకి ఇస్తే మాకు మేలు చేస్తారనే ఉద్దేశంతో 1992లో వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేశాం హెగ్డే వాళ్ళకి. ఆ చేసిన తర్వాత వీళ్ళతో కాడి చాలామంది దాని మీద కేసులు ఇచ్చారు. ఈ కేసులు క్రిమినల్ కేసు, మామూలు కేసులు అన్నీ కూడా సుప్రీంకోర్టు వరకు వెళ్ళినాయి. సుప్రీంకోర్టులో కూడా వాళ్ళ ఫేవర్గా వచ్చింది ఆర్డర్. హైకోర్టు కూడా, సుప్రీంకోర్టు కూడా క్రిమినల్ కేసు కొట్టేసింది, హైకోర్టు కొట్టేసింది. కనుక ఆ ప్రాపర్టీ వాళ్ళకి మేము అమ్మాము. డిఆర్ కాపీ గుర్తింపు ద్వారా, డిగ్రీల ద్వారా మేము అమ్మే వాళ్ళకి. సర్వే నెంబర్ చెప్పండి. 75. సర్వే నెంబర్ 75. ఎంత విత్ ఎంత అండి? 22,000 yards. మీ ప్రశ్న అండి మేము చెప్తాం. డిబేట్ ఏముంది? మీరు దాన్ని ఆ ప్లేస్ వాళ్ళ విత్ మీరు రిజిస్ట్రేషన్ చేశారని చెప్పారు కదా, అది ఎవరు చేశారు, ఎంతకు అప్పుడు మీకు ఇచ్చారో చెప్పండి. మేము దాన్ని రిజిస్ట్రేషన్ కంపెనీకి చేసాం. 18 కంపెనీస్కి కంపెనీలు చేసాం. కంపెనీలో వాళ్ళు మాకు డివిడెండ్ చేస్తారని ప్రామిస్ చేశాం. కోర్టులో 30 years కేసులు జరిగింది. 30 సంవత్సరాల కేసులు నడిచింది దాని మీద. అందువల్ల వాళ్ళు మాకు డబ్బులు మేము ఇస్తాను అన్ని ప్రామిస్ చేశారు, ఇస్తారు. కంపెనీలు ఉన్నాయి కనుక ఈ గొడవలు, కోర్టు గొడవల వల్ల మేము డబ్బులు డిమాండ్ చేయాలి. వాళ్ళు ఇస్తానికి సిద్ధపడ్డారు డబ్బులు ఇవ్వడానికి. ఆ రోజు మేము దాని వాల్యూ 65 lakhs 93 65 lakhs ఆ రేట్ ఆ రోజుకి. ఇప్పుడు రేట్ కాదు దానికి, అప్పుడు రేట్ అది. ఆ కండిషన్ మీద వాళ్ళు చేశాను. ఇప్పుడు ఈ సైట్ మీకు ఎలా వచ్చింది, మీకు ఎలా సంక్రమించింది ఈ సైట్? మీరు ఈ సైట్ మీకు ఎలా సంక్రమించింది? ప్రియమైన ఎలక్ట్రానిక్ మరియా, ఓకే గౌరవనీయ యావత్ ప్రజానీకానికి, అలాగే మా ముందున్నటువంటి మీడియా ప్రతినిధులకు, ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియాకు, సిబిసిఎన్సి సెక్రటరీ పాలస్ గారు, అలాగే ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ జాన్ ఇమ్మాన్యుయల్గా, అలాగే మా కార్యవర్గం ఈరోజు ప్రెస్ మీట్లో మేము ఎందుకు కౌంటర్ ఇవ్వడానికి ఇక్కడ కూర్చున్నామంటే, సిబిసిఎన్సి నాయకులు మనం చెప్పుకుంటూ గత 2 వారాల నుంచి రకరకాల ప్రకటనలు, రకరకాల స్టేట్మెంట్స్ చేస్తూ ఉన్నారు. అయితే చెప్పుకుంటూ నాయకులని అన్న మాట మేము ఎందుకు వాడామంటే, ముఖ్యంగా ఓఎస్ నెంబర్ 2 విజయనగరం కోర్టులో ఆర్ఎస్ జాన్ గారు సిబిసిఎన్సికి ఎంత మాత్రమూ చెందినవారు కారని ఒక డిగ్రీ క్లియర్గా కోర్టు ద్వారా ఇవ్వబడింది. మేము ఊరికే నోటు మాటలు చెప్పడం లేదు, కానీ ఓఎస్ నెంబర్ 2లో ఒక డిగ్రీలో వాడినటువంటి మాట ఏంటంటే, నేను చదివి వినిపిస్తాను అన్నమాట.
the defendants filed by clearly show that any of the participant is not the member of the organization of the CBCNC అని చెప్పేసి ఇవన్నీ మీకు కాపీలు ఇస్తాము. OS నెంబర్ 2 విజయనగరం కోర్టు వారు డిగ్రీ ఇచ్చారు. కాబట్టి ఆ ఆరజ్యాన్ అనేటువంటి ఆయన CBCNCకి చెందిన వారు కారు అని 2004లో డిగ్రీ వస్తే ఈ రోజు ఆయన ఏమంటున్నారంటే నేను CBCNC కన్వీనర్ని, లేదా నేను CBCNC సెక్రటరీని, లేదా నేను CBCNCకి ఒక మెంబర్ అని చెప్తా ఉన్నారు. చెప్పి ప్రజలకు లేదనుకుంటే సొసైటీకి ఒక చెడ్డ సంకేతాన్ని ఆయన అందిస్తా ఉన్నారు. రెండవ ఆయన ఎవరంటే దాసరి యాకోబు. ఈయన మీద 2010లో మచిలీపట్నం డిస్ట్రిక్ట్ కోర్టులో OS నెంబర్ 592 పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది. CBCNC మ్యాటర్స్ లో కానీ స్కూల్ వ్యవహారాలలో కానీ అంత మాత్రము ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పేసి OS నెంబర్ 592/2006లో ఈ డిగ్రీలు ఉన్నాయి. ఈ కాపీలన్నీ మేము మీకు ఇస్తాం. కనుక 50 మంది ప్రజలను మీడియా ద్వారా మేము కోరేది ఏంటంటే, ఇంతవరకు మీడియాలో ఎవరెవరైతే ఇంతవరకు మాట్లాడారో వాళ్ళెవరూ CBCNCకి చెందిన వారు కారని, CBCNC విషయాలు మాట్లాడకూడదని మేము చెప్పట్లా, గౌరవ కోర్టు వారే మరి వారందరూ మరి ఈ విధంగా డిగ్రీ ఇచ్చారు. కనుక ప్రజలు దయచేసి ఇలాంటి వార్తలను దయచేసి నమ్మొద్దని చెప్తా ఉన్నాము. వాస్తవానికి 93లో ఏం జరిగిందన్నది ఇప్పటి వరకు మరి మా జనరల్ సెక్రటరీ గారు పాలస గారు చెప్పారు. రెండవది ఈయన చెప్పినటువంటి మాటలు 93లో జరిగినప్పుడు ఇక్కడ కూర్చున్న మేము ఎవరూ లేవు. కాంతరాజు గారు ఈయనే ఉన్నారు ఆ దినం ఏం జరిగిందో. ఆ రోజు సరే, ఇప్పుడు పాయింట్ మీరు డైవర్ట్ చేయకుండా ఇప్పుడు మీరు క్లియర్ చేయండి. ఇప్పుడు ఆరజ్జాన్ గారు కానీ, జేమ్స్ గారు కానీ, ఈశ్వర్ డానియల్ కానీ, ఆనీ జాన్సన్ కానీ ఈ సైట్ సంబంధం లేదన్నప్పుడు మీ కమిటీలో మీరు సభ్యులు కారు అన్నప్పుడు మీరు ఈ కమిటీకి సభ్యులు కదా, మీకు ఈ సైట్ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఎలా వచ్చింది? ఇది లండన్ మిషన్ సొసైటీ వారు LMS వారు మెడ్రాస్ హైకోర్టు ద్వారా CBCNCకి దఖలుపరచబడ్డారు. మెడ్రాస్ హైకోర్టు ద్వారా CBCNC ట్రస్ట్కి దఖలుపరచబడింది. ట్రస్ట్కి దఖలుపరచబడినటువంటి ఈ భూముల్లో వాస్తవానికి ఒక్క భూమే కాదు, VIP రోడ్లో 35 ఎకరాలతో కలిపి ఉన్నటువంటి భూమి. ఆ రోజుల్లో నిరుపయోగంగా ఉన్నటువంటి ఎక్సెస్ ఉన్నటువంటి ల్యాండ్ని ఏం చేశారంటే క్రైస్తవులకి ఆ భూమిని అమ్మివేసి ఆ డబ్బులని మిషన్ అకౌంట్లో జమ చేసి మిషన్ కొరకు వాడేవారు. అలా చేయొచ్చు అని చెప్పి మాకు ట్రస్ట్ బోర్డు యొక్క కాన్స్టిట్యూషన్లో బైలాస్లో ఉన్నది. మాకు ఎక్సెస్ ల్యాండ్ ఏదైనా ఉంటే దాన్ని మరి క్రైస్తవులకి అమ్మి ఆ డబ్బులను మేము ఏం చేయొచ్చు అంటే మిషన్ వర్క్ కొరకు మేము వాడచ్చు. స్కూల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, చర్చెస్ ఉన్నాయి మాకు 8 జిల్లాలలో. కాబట్టి వీటన్నిటి కొరకు వాడడం అనేటువంటిది మేము ప్రారంభించింది కాదు. గతంలో నుంచే ప్రారంభం CBCNC ప్రారంభించబడినప్పుడే మిషనరీలు చేసినటువంటి ఒక విధానం అది. దానిని 93లో పాలస్ గారు, కాంతరాజు గారు దానిని కొనసాగించారు. అయితే నేడు 93 నుంచి ఇప్పటి వరకు ఎవరూ మాట్లాడకుండా ఈ రోజున అసలు CBCNCలో కోర్టులో కానీ లేదనుకుంటే మరెక్కడ కానీ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ దగ్గర కానీ కోర్టులో కానీ గుర్తింపు లేనటువంటి వాళ్ళు ఎందుకు ఈ రోజు మాట్లాడుతున్నారంటే, ఎవరైతే ఇప్పుడు హెగ్డే గారు ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి డబ్బులు డిమాండ్ చేయడం కొరకు చేసే ప్రయత్నం తప్ప మరింకోటి కాదు. కేవలం ఇక్కడ సైట్స్ కొరకు మాత్రమే కాదండి, చాలా మంది CBCNCలో గ్రూపులు వారు ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి 100 మంది కోట్ల రూపాయలు వసూలు చేశారు, కోట్ల రూపాయలు. అవన్నీ కూడా క్రిమినల్ కేసులు ఉన్నాయి మా దగ్గర. మీకు కాపీస్ కూడా మేము మీకు అందిస్తాం. రెండవది ఈ సైట్ LPC ఎవరి పేరు మీద ఉంది? ఈ సైట్ LPC ఎవరి పేరు మీద? LPC ఎవరి పేరు మీద? LPC ఎవరి పేరు మీద ఉన్నది? ఈ సైట్ వాస్తవానికి CBCNCతో టైటిల్ ఉండేదండి. ఎప్పుడైతే వారు రిజిస్ట్రేషన్ చేసుకుని కోర్టు ద్వారా వారు డిగ్రీ తెచ్చుకున్నారో అది వారి పేరునే ఉంటుంది. అది మరి జగదంబ రాంబాబు గారు ఎవరండి? ఈ జగదంబ రాంబాబు గారికి ఎవరో రిజిస్ట్రేషన్ చేసినట్టు మా దృష్టికి వచ్చింది. వాస్తవానికి జగదాంబ రాంబాబు గారికి ఆ చేసినటువంటి పరిస్థితులలో వాళ్ళకి ఎక్కడా లీగాలిటీ లేదు. వాళ్ళకి ఎవరు TDS కుమార్ గారు అనేటువంటి వ్యక్తి చేశారు. అప్పటికి ఆయన ఏ విధమైనటువంటి CBCNC వ్యవహారాలలో అడ్మినిస్ట్రేషన్ లో పాల్గొనకూడదని ఆయన మీద క్లియర్ డిగ్రీ ఉంది. ఆ పేపర్ కూడా మేము మీకు ఇస్తాం. మరి జగదంబ రాంబాబు గారి పేరు మీద ఇది ఆల్రెడీ ఉందని మీరు డిక్లేర్ ఇప్పుడు మీరు క్లియర్ చేస్తున్నారా? లేదు, మేము అది ఆయన కానే కాదండి. దాన్ని అది ఒప్పుకుంటే ఈ ప్రెస్ మీట్ లో మేము ఎందుకు కూర్చుంటాం? జగదాంబ రాంబాబు గారికి కానీ జగదాంబ రాంబాబు గారికి అమ్మినటువంటి వారికి కానీ CBCNC భూమితో లేదా రిజిస్ట్రేషన్ తో ఏ విధమైనటువంటి సంబంధాలు లేవు. ఇప్పుడు ఏదైతే చార్టీ మీకు ఈ ల్యాండ్ ఇచ్చిందో ఈ ల్యాండ్ అసలు దేనికి ఇచ్చింది మీకు? ఈ ల్యాండ్ దేని కొరకు ఇచ్చిందంటే అండి, ఫర్ ద
బెనిఫిట్ ఆఫ్ ద సొసైటీ, ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద సొసైటీ ఇచ్చింది. చాలా భూములను మేము వినియోగించుకుంటున్నాము. వినియోగంలో లేనటువంటి భూములను మేము వాటిని డెవలప్మెంట్కి ఇచ్చి తద్వారా మేము వాటిని సొసైటీ యొక్క డెవలప్మెంట్ కొరకు వాడేటువంటి ప్రొవిజన్ అది మాకు కాన్స్టిట్యూషన్లోనే ఉంది, చట్టంలో ఉన్నది. దానిని మేము అది ప్రస్తుత దినాలలో అమలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మీది ఇప్పుడు చారిటబుల్ ట్రస్టా లేదా ఫౌండేషన్? మాది చారిటబుల్ ట్రస్ట్ అండి. చారిటబుల్ ట్రస్ట్ సొసైటీ, ఇట్స్ నాట్ ట్రస్ట్, ఇట్స్ ఏ సొసైటీ. సిబిసిఎన్సి ఇజ్ ఏ సొసైటీ. చాలా మంది మా సిబిసిఎన్సి నాయకులనే చెప్పుకునే వాళ్ళు కానీ సిబిసిఎన్సి అని చెప్పడం రాక సిబిఎస్ఎస్సిఎన్సి అని కొంతమంది అంటున్నారు, సిబిసిసిఎస్ అని ఒకరు అంటున్నారు. కానీ వాస్తవానికి ఉత్తర సర్కారుల బ్యాప్టిస్ట్ సంఘముల దీని యొక్క అర్థం ఏంటంటే కన్వెన్షన్ ఆఫ్ బ్యాప్టిస్ట్ చర్చెస్ ఇన్ నార్థరన్ సర్కార్స్. ఆస్తులన్నింటినీ కూడా సిబిసిఎన్సికి బదలాయిస్తూ కాన్స్టిట్యూషన్ వారు సిద్ధం చేశారు. ఆ కాన్స్టిట్యూషన్లో ఏమి సిద్ధం చేశారంటే ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో విద్య, వైద్య, ఆధ్యాత్మికంగా వృద్ధి చేయడం కొరకు చర్చెస్, స్కూల్స్, హాస్పిటల్స్ వారు ఎక్వైర్ చేశారు ఆ రోజుల్లో. అయితే మా కాన్స్టిట్యూషన్లో వారు ఈ విధమైనటువంటి సేవ చేయడానికి ఇస్తూ ఒకవేళ ఏమైనా మిగులు భూములు ఏమైనా ఉన్నట్లయితే వారి హయాంలోనే కొన్ని భూములను వారు డెవలప్మెంట్ వారికి ఇచ్చేసి ఆ అమౌంట్ని ట్రస్ట్ అకౌంట్లో జమ చేసి వాటిని సేవ కొరకు వాడారు. వాస్తవానికి విఐపి రోడ్లో 35 ఎకరాలు ఉండేది మాకు సిబిసిఎన్సికి. కానీ ఇప్పుడు ఆ 35 ఎకరాలు ఎందుకు లేదు అంటే సిబిసిఎన్సి వారు ప్రారంభంలో మిషనరీలు మెంబర్స్గా ఉన్నప్పుడే వాటిని అమ్మి ఆ డబ్బుల్ని సేవ కొరకు ఉపయోగించారు. అదే పందాలో 93లో పాలస్ గారు, కాంతరాజు గారు హిల్ క్రైస్ట్ బంగ్లా సిబిఎం కాంపౌండ్ దానిని హెగ్డే గారి కుటుంబానికి దాన్ని ఆ రోజుల్లో అమ్మడం జరిగింది. 18 కంపెనీలకి వారు అమ్మడం జరిగింది. దాన్ని 93లో జరిగింది. సుప్రీంకోర్టులో, హైకోర్టులో, లోకల్ కోర్టులో చాలా దీని మీద 30 సంవత్సరాలు ఇష్యూస్ నడిచిన తర్వాత కోర్టు ద్వారా వారు పొందినటువంటి డిగ్రీని బట్టి వారు ఈ రోజున వారు ఆ స్థలంలో వారు పనులు చేసుకుంటూ ఉన్నారు. ఒకవేళ ఏదైనా దానికి సంబంధించినటువంటి అన్యాయంగానే అక్రమంగానే ఏదైనా ఉంటే కోర్టు ద్వారా ఎవరైనా సరే కోర్టు ద్వారా దానిని ప్రశ్నించవచ్చు. అంతే తప్ప లేని వార్తలను చెప్పి సిబిసిఎన్సి నాయకులు అని చెప్పుకుంటూ మరి దీనిని వ్యవస్థనంతా తప్పుదారి పట్టించడం మంచిది కాదు. ముఖ్యంగా ఆర్ఎస్ అనేటువంటి ఆయన ఆస్తుల పరిరక్షణ కమిటీ కన్వీనర్ అని చెప్పుకుంటూ గత 2 రోజుల క్రితం ఆయన ఒక చక్కటి ప్రకటన కూడా ఆయన చేశారు. దాన్ని మేము కూడా గమనించాము. వాస్తవానికి OS నెంబర్ 2లో విజయనగరం ఫస్ట్ జూనియర్ ఎడిషనల్ కోర్టు ఏం చెప్పిందంటే ఆయన సిబిసిఎన్సి మెంబర్ కాదు అని చాలా క్లియర్గా చెప్పారు. ఈ కాపీ మేము మీ అందరికి ఇస్తాము. ఇది మేము చెప్తున్న మాట కాదు, కోర్టు వారు ఇచ్చినటువంటి డిగ్రీ. రెండవది దాసరి యాకోబ్ అనే వ్యక్తి కూడా మరి సిబిసిఎన్సి నాయకుడు అని చెప్పుకుంటూ ఆయన దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఆయన ఏ విధమైనటువంటి సిబిసిఎన్సి అడ్మినిస్ట్రేషన్లో ఇన్వాల్వ్ అవ్వకూడదని OS నెంబర్ 592/2010 మచిలీపట్నం కోర్టు సిబిసిఎన్సి అడ్మినిస్ట్రేషన్లో యాకోబు ఎన్నడూ మాట్లాడడానికి లేదు, అడ్మినిస్ట్రేషన్లో ఇన్వాల్వ్ అవ్వడానికి లేదని డిగ్రీ కూడా ఉన్నది. కాబట్టి కోర్టు వారు ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పినా కూడా వారు తామే నాయకులు అని చెప్పుకుంటూ మరి సమాజాన్ని, క్రైస్తవ సంఘాన్ని ప్రలోభ పెడతా ఉన్నారు. దయచేసి ఇలాంటి ప్రకటనలు దయచేసి ఎవరు నమ్మొద్దు. దీనికి సంబంధించి హైకోర్టులో అలాగే లోకల్ కోర్టులో కూడా వ్యాజ్యాలు నడుస్తూ ఉన్నాయి. ఒకవేళ దీనికి సంబంధించి ఏమైనా వివరాలు కావాల్సి వస్తే మా దగ్గర కోర్టు డిగ్రీస్తో సహా వివరాలు ఉన్నాయి, అవన్నీ ఇస్తాము. కనుక ఈ సమాచారాన్ని మరి ప్రజలు గుర్తించి ఈ క్రైస్తవ సమాజం యొక్క మంచి కొరకు ఇలాంటి లేని స్టేట్మెంట్స్ చేస్తున్నటువంటి సెల్ఫ్ స్టైల్డ్ నాయకుల్ని దూరం పెట్టాలని, అలాంటి వాళ్ళ యొక్క మాటలు నమ్మొద్దని మీడియా ద్వారా ప్రజలందరికీ కోరుతున్నాం.